BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. విజయవాడ ప్రళయం, విజయవాడ జల దిగ్బంధంలో మునిగిపోవటానికి ప్రధాన కారణమైనటువంటి బుడమేరు వాగు, బుడమేరు ఏదైతే ప్రవాహం ఉందో దానికి సంబంధించిన బుడమేరు ప్రవాహం ఇది. ఇక్కడ ఏదైతే ఇది వెలగలేరు ప్రాంతానికి సంబంధించిన బుడమేరు హెడ్ రెగ్యులేటర్ అనే గేట్లు ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఆ బుడమేరు వరదని కంట్రోల్ చేయటం, దాన్ని నియంత్రించడానికి ఏనాడో దాదాపు 3 దశాబ్దాల క్రితం బెజవాడ నగర ప్రజలకు సంబంధించి బుడమేరు ముంపుని ఒక్కసారే బెజవాడ మీద పడకుండా ఉండటం కోసం దీన్ని వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ అంటారు. ఇక్కడ పరిస్థితి చాలా దయనీయంగా, దారుణంగా, దీనికి సంబంధించిన ఈ గేట్లకు సంబంధించి దారుణమైన మెయింటెనెన్స్ గడిచిన 5 సంవత్సరాల్లో కనీసం 0 మెయింటెనెన్స్తో ఇక్కడ పరిస్థితులు ఇవాళ బెజవాడ మునిగిపోవటానికి, ఈ ఉపద్రవం రావటానికి ప్రధాన కారణం సరైన సమయానికి ఈ ఎలగలేరుకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తకపోవటం ప్రధాన సమస్య. దీన్ని ఎత్తకపోవటం, ఎదర కెనాల్ మీద తీవ్రంగా ఒత్తిడి పడటం, ఏక సమయంలో కృష్ణానదిలో విపరీతమైన వరద పోటెత్తటం, ఆ నీళ్లు కృష్ణానది నీళ్లు వెనక్కి ఎగదనటం, ఇక్కడ ఈ గేట్లు ఎత్తే విషయంలో అసలు ఏం జరిగింది అనేది ఆనాడు ప్రత్యక్షంగా ఆ సమయంలో ప్రత్యక్షంగా ఉన్న ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందో. చెప్పండి రవి గారు, అసలు ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఏం జరిగిందంటే మామూలుగా వచ్చాం, మా 3ంటికి అట్టా లేపుదామని ఏఈ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫారం ఫెయిల్ అయిపోయింది. ట్రాన్స్ఫారం ఫెయిల్ అయిపోయినాక సరే అని జనరేటర్ ఆన్ చేశారు. జనరేటర్ ఆన్ చేస్తాం ట్రిప్ అయిపోవటం, ఆన్ చేస్తాం ట్రిప్ అయిపోవటం. అది నీకు ఆ ట్రిప్ ఎక్కడ అవుతుందో కనుక్కొని నీకు తలుపులు లేపేటప్పుడు 6 అయిపోయింది. జనరేటర్లో డీజిల్ ఉందా? డీజిల్ ఉందిలే, ఓకే, డీజిల్ ఉంది. అప్పుడు మామూలుగా ఈ ట్రిప్ అయింది ఎక్కడో చూసి కనుక్కొని ఎలక్ట్రీషియన్ వచ్చి దీన్ని ఆన్ చేసి అప్పుడు 6 తలుపులు లేపేటప్పుడు సాయంత్రం 6 అయిపోయింది. అప్పటికే ఫ్లో నేను అక్కడ నుంచి ఉండగానే ఆ దెబ్బలు మొత్తం పొరిలేస్తున్నాయి. అప్పుడు దాకా పెద్దగా వాటర్ లేదు, ఆ దెబ్బలు కూడా అన్ని పొరులుతున్నాయి. బాగా లేట్గా లేపారు. మెయిన్ ఏంటంటే అంటే వీటికి అసలు మెయింటెనెన్స్ అనేది లేపటం ఎవరు? రైతులే వచ్చి మాన్యుల్గా 3 తలుపులు రైతులు వచ్చి ఎలగలేరు నుంచి మంచినీళ్ళ రాజశేఖర్ వచ్చి వాళ్ళు జనాన్ని వచ్చి మొత్తం యాండిల్ వేసి లేపారు. వాళ్ళు వచ్చి ఎలగలేరు రైతులు వచ్చి మొత్తం అన్నీ లేపారు 6ంటికి. ఈ కొన్ని లేపుతున్నా కూడా లేకపోతే వీటికి ఏంటంటే 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు జగన్ గవర్నమెంట్లో ఎక్కడ వీటికి గ్రీజు కానీ ఏమి కానీ 0 మెయింటెనెన్స్, అసలు ఏం మెయింటైన్ లేదు. దీని మొత్తం ఎలా ఉండాలి? గ్రీజ్ వీటికి మొత్తం ఇలా అంటుకుంటే గ్రీజ్ అవ్వాలి చేతికి. ఈ దేనికైనా ఈ బేరింగ్లు వీటికి ఎక్కడ అంటుకున్నా చేతికి గ్రీజ్ అవ్వాలి. చూడండి సాయంత్రం ఎండిపోయి ఉన్నాయి, డ్రై అయిపోయింది. దీనివల్ల అసలు నీకు ఈ 3ంటి కానీ 6ంటి మధ్యలో లేపకపోవటం విలువైన సమయం వృధా అయింది. సకాలం లేపినట్టయితే నీ కట్టలు ఎంత డ్యామేజ్ జరిగే కాదు. మెయిన్ కట్టలు డ్యామేజ్ అవటం వలన ఈ గేట్లు మొత్తం లేపినా సరే ఆ నీళ్లు మళ్ళీ అటే బెదవాడకే వచ్చినాయి. అవి కూడా ఇప్పుడు సకాలంలో అక్కడ ఏలపోలు, పైడూరుపాడు, రాయనపాడు మధ్యలో నుంచి నీకు అక్కడికే వస్తాయి. మళ్ళీ పావుల కాలువ, కొబ్బరి తోటలు, సింగనగరు, పాయకపురం అంటే వస్తాయి నీళ్లు. ఈ గేట్లు ఆలస్యంగా ఎత్తటం వలన ఎదర గళ్ళు పట్టడం, ఆ గళ్ళు పట్ట నీళ్లు ఇటు రావటం. ఒకవేళ ఇది గేట్లు క్లోజ్ ఉన్నా ఓపెన్ ఉన్నా ఎదర గళ్ళు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు అటు వచ్చి మళ్ళీ ఆ సింగనగరు, ఆ రాజరాజేశ్వరపేట, సో మొత్తంగా నష్టం జరగటానికి ప్రధాన కారణం ఈ గేట్లకు సంబంధించి మెయింటెనెన్స్ లేకపోవడం మెయిన్. దాని సరైన సమయంలో నీకు కరెక్ట్ గా 3ంటికి కానీ వాటర్ మేనేజ్మెంట్ చేసి ఈ లెవెల్ చూసుకొని నీకు కింద పంపిస్తే ఇంత ఆగం జరిగేది కాదు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పూర్తి వైఫల్యం అనుకోవచ్చు. అంతే అనుకోవాలి, శాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి అనుకోవాలి. మరి గ్రీజ్ అన్ని ఆడేగా చూసుకోవాల్సింది. ఈ కట్లు ఎలకలేరు అతను మంచినీళ్ళ రాజశేఖర్ అని అతను ఉన్నాడు. అతను ఎండాకాలం నుంచి చెబుతున్నాడంట ఒకసారి చూసుకోండి అంటే మొత్తం అన్ని గ్రీజులు అవి చూసుకొని ఒకసారి ట్రైల్ వేయండి, కిందకే పైకి లేపి ఏదైనా ఫ్లడ్ వస్తే మనకి ఇబ్బంది వద్దంటే అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరని చెప్పాడు ఆయన. ఇక్కడే చెప్పాడు ఆ మాట, అధికారుల ముందే చెప్పాడు. బాధ్యత లేదు ఎవరికి లేదు. 5 సంవత్సరాల పరిపాలన తాలూకు ఆ విష వారసత్వం, ఆ బాధ్యత లేనితనం ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఇప్పుడు ఈ కట్టలు ఏదైతే ఉన్నాయో ఆ కట్టలు ఇప్పుడు దాదాపుగా 12-13 చోట్ల అడ్డగోలుగా గండ్లు పడుకుంటూ నీకు 3ంటి కాంచి నీళ్ళు వాటర్ ఎంత పోవటం అయితే అంత డ్యామేజ్ జరిగేది కాదు. ఇంకో పక్కన కృష్ణ అనేది అదే సమయంలో పోటెత్తడం, నడవని పోవటం, ఇవన్నీ అన్ని కలిసి వచ్చి నీకు ఒకదానికొకటి.
సో ఈ పాపం అయితే ఇరిగేషన్ శాఖదే శాఖదే. అవును. తప్పకుండా. అవును.